సో జనరల్ గా మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ లో చూసుకున్నట్లయితే అది ఢిల్లీ కలకటాలో ఆఫర్ చేస్తారండి మనకి. ఎంసీక్యూలో పొద్దున పేపర్ రాయవలసి ఉంటుంది 10:30 నుంచి 12:30 వరకు. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చి డిస్క్రిప్టివ్ లో ఉంటుందండి. కోడ్ వచ్చి పిఎస్బి. అలాగే మాస్టర్స్ ఇన్ మ్యాథ్స్ అండి. ఇది ఎంఎంటి, ఇది కలకటా బెంగళూరులో ఉంది. ఎంసీక్యూలో రాయవలసి ఉంటుంది ఎంఎంఏ కోడ్. అలాగే మీకు డిస్క్రిప్టివ్ రాయవలసి ఉంటుంది పిఎంబి కోడ్ అండి. మాస్టర్స్ ఆఫ్ సైన్స్ క్యూఈ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఇలాంటి కోర్స్ చదవాలంటే విత్ ఎకనామిక్స్ చదివి అలా లేదండి. ఆ రోజులు పోయినాయి. ఎకనామిక్స్ వరకు ఎవరు జాబ్లు ఇవ్వట్లేదు. ఎంబీఏ వరకు జాబులు లేవంటున్నారు. ఇంకా ఎకనామిక్స్ కూడా ఏముంది పక్కన పెట్టండి. స్టాటిస్టిక్స్ కాంబినేషన్, ఎకనామిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ దీనికి డిమాండ్, ఫిన్టెక్ ఇవండి. ఎంక్యూఈ కలకటా కానీ ఎంక్యూఈ ఢిల్లీ కానివ్వండి. సో డెఫినెట్ గా 2 చోట్ల ఉందండి మనకి క్వాంటిటేటివ్ ఎకనామిక్స్. మ్యాథ్స్ ఎకనామిక్స్ సంబంధించిన 2 సబ్జెక్టులకు సంబంధించిన ఎంసీక్యూస్ రాయవలసి ఉంటుంది. సో మ్యాథ్స్ ఎకనామిక్స్ సంబంధించి డిస్క్రిప్టివ్ కూడా రాయవలసి ఉంటుంది. మాస్టర్స్ ఎంఎస్ క్యూఎంఎస్ అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ బెంగళూరు, హైదరాబాద్ లో ఉందండి. సో దీనికి కూడా మ్యాథ్స్ ఒకటే ఉంటుంది ఎంసీక్యూ క్వశ్చన్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ వచ్చి మ్యాథ్స్ ఒకటే డిస్క్రిప్టివ్. అలాగే ఎంఎస్ ఎల్ఐఎస్ అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి బెంగళూరు ఒకటే ఉందండి. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ రాయవలసి ఉంటుంది మార్నింగ్ ఎగ్జామ్ లో. ఆఫ్టర్నూన్ వచ్చి ఎస్ఏ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ డిస్క్రిప్టివ్ రాయాలండి. అలాగే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ క్రిప్టోగ్రఫీ అంటాం కదండి, క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ, ఇది ఎంసీఎక్స్ కలకటాలో ఉందండి మనకి. మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ రాయవలసి ఉంటుంది మార్నింగ్ ఎగ్జామ్ పేపర్ లో. మీరు బ్యాచిలర్స్ మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ చదవక్కర్లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామ్ పేపర్ లో ఉన్న సిలబస్ వేరు, మీరు చదివే కోర్సు వేరు, మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్యాచిలర్స్ వేరు, 3 సంబంధం లేని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే డిస్క్రిప్టివ్ లో వచ్చేటప్పటికి మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలి. అట్లాగా ఎంటెక్ వచ్చేటప్పుడు క్యూఆర్ఓఆర్ ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సు. క్వాంటిటీ అంటే ఆపరేషన్స్ అంటే. అలాగే ఇది మ్యాథ్స్ ఒకటి రాసి సరిపోతుంది మార్నింగ్. ఆఫ్టర్నూన్ మాత్రం స్టాట్ ప్రాబబిలిటీ మ్యాథ్స్ ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ పేపర్ రాయాలి, డిగ్రీ వాళ్ళు డిగ్రీ పేపర్ రాయాలి. అలాగే పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్, ఇది డిఎస్టీ చెన్నైలో ఉంది, డిఎస్టీ తేజ్పూర్ లో ఉంది, డిఎస్టీ తేజ్పూర్ డొమా అంటే తేజ్పూర్ లో లోకల్ కూడా 50% ఇస్తారండి, సపరేట్ గా ఉంటుంది. మ్యాథ్స్ ఒకటి రావాల్సి ఉంటుంది మార్నింగ్. దీనికి ఆఫ్టర్నూన్ టెస్ట్ ఉండదు, ఎందుకంటే పీజీ డిప్లొమా కూడా ఓన్లీ 1 ఎగ్జామ్ మార్నింగ్ ఒకటే.